స్పూన్ ఆఫ్ పసుపు, 1.5 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. అంటే నేను చూపించిన స్పూన్తో అయితే ఈ మెజర్మెంట్స్. ఆ తర్వాత ఎగ్ బిర్యానీ మసాలా, ఆ తర్వాత హైదరాబాద్ బిర్యానీ మసాలా, ఇదంతా మీ చాయిస్ అండి, ఆప్షనల్ ఇది. ఆ తర్వాత ఇది బాగా కలుపుకోండి. నూనె పైకి తేలే వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఈ మిక్చర్ ఏదైతే ఉందో అందులో నుంచి ఒక స్పూన్ తీసి పక్కకు పెట్టుకోండి. అంటే ఇది మిక్సీ పట్టేస్తే మనకు సపరేట్గా షోర్వా చేయాల్సిన అవసరం లేదన్నమాట. అదే షోర్వాలా కూడా తినవచ్చు. ఆ తర్వాత ఇది ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. అందులో తగిన వాటర్ వేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. కలిపేసేయండి. ఒక్క స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. విజిల్స్ పెట్టేసుకోండి. అంటే హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకోండి, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు పెట్టుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎగ్ పులావ్ రెడీ. ఎంతమందికి ఈ రెసిపీ నచ్చింది కామెంట్లో నాకు చెప్పండి.